రాధ హ్మ్. నక్షత్రం వృశ్చిక రాశి. ఆ! హ్మ్. కానీ జన్మ జాతకంలో అమ్మాయి జాతకంలోనే ప్రాబ్లమ్ ఉందమ్మా. మీ వంశానికి హ్మ్. వచ్చినట్టుంది తల్లి. అందుకే నీ జీవితం కూడా ఇలా అయిపోయింది. చెల్లి హ్మ్. జీవితం కూడా ఇలా ఉంది. ఎంతమంది పిల్లలు నాన్నకి? ముగ్గురం గురూజీ. నేను పెద్దమ్మాయిని, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు గురూజీ. తమ్ముడికి పెళ్ళయిందా? లేదు గురూజీ. తమ్ముడు పాపం అసలు యాక్చువల్‌గా అసలు ఖాళీగా ఉండడు. తెలివైన పిల్లోడు అనుకుని మమ్మల్ని చూసి మేము తను బయటికెళ్తే హ్మ్. మేమేమైపోతామని భయంతో అసలు ఎక్కడికి ఆపర్చునిటీస్ వచ్చినా వెళ్ళకుండా దగ్గరలో ఏదైనా జాబ్ చూసుకొని ఉందామని ఉండిపోతున్నాడు గురూజీ. సరే తల్లి. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది గురూజీ, ఎందుకు బతికుండాలి? మన వాళ్ళు అనుకున్నోళ్ళే మనల్ని మోసం చేస్తే ఎందుకు చచ్చిపోవాలని ఒక్కోసారి అనిపిస్తుంది గురూజీ. అసలు ఇంట్లో చాలా ఎవరైతే దగ్గర వాళ్ళే అసలు అలా తయారవుతున్నారు గురూజీ. అంతే కదమ్మా! ప్రపంచమే అంతే తల్లి. ఎప్పుడూ చనిపోయిన పామునే అందరూ కొడుతూ ఉంటారు. బతికిన పామునైతే పారిపోతారు. కొంచెం అవును అరుసు గురూజీ. మురిసిన పామునే అందరూ కొట్టడానికొస్తారు. జనాలే అంతే తల్లి. మూర్ఖ జనాలు ఏం చేసేవాళ్ళు. మన కర్మ అలాంటిదంతే. ఆ! మన అంటే కర్మ అలా అలా ఉండే అనుకుంటాం వరకు కానీ మేము పూర్వజన్మలో ఏ పాపం చేయకపోతే మాకు ఈ దుస్థితి పట్టదు కదా గురూజీ. నిజమే తల్లి. నిజమే. అంటే అన్నీ మన కర్మ ఫలాలే. ఎప్పుడు కూడా ఒక అవును వ్యక్తి గురూజీ. చెడు అవ్వాలన్నా కూడా కారణాల వల్లే అవును. చెడు అవుతాడు తల్లి. ఒక చెడు వ్యక్తి కూడా మంచోడు కారణాల వల్లే అవుతాడు. అతను హ్మ్. పుట్టుకతోనే చెడు కాదు. మీరు అంతే పుట్టుకతోనే ఏం పాపాలు చేయలేదు. ఏదో హ్మ్. పూర్వజన్మ కర్మఫలాల్లో కర్మానుసారంగా అలా జరిగిపోయుంటాయి. ఆ కర్మఫలాలు ఇప్పుడు మనకి ఇలాంటి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాయి. ఇక నేను కొన్ని ఓకే. పరిహారాలు చెప్తాను. మీరు హ్మ్. చెల్లెమ్మ చేతిలో చేయించండి. హ్మ్. 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 జాబ్ అలాగే ఇప్పుడు గురూజీ. వెళ్తూ ఉందా అమ్మాయి? ఆ! టీచర్‌గా చేస్తుంది గురూజీ. ఆ! తను గవర్నమెంట్ టీచర్‌గానే చేస్తుంది. హుహు. కానీ సరే. ప్రస్తుతానికైతే ఇంట్లో లేదు గురూజీ. పూజలు కూడా పార్వతీదేవి పూజ అని చెప్పి 7 వారాలు చేసింది గురూజీ. హ్మ్. అంటే పసుపు కొమ్ములు దంచి, కుంకుమ, పసుపు తనే తయారు చేసుకొని పూజ చేస్తే అబ్బాయి దీపం పెట్టింది ఆపేసేవాడు గురూజీ. సరే తల్లి. శనివారము హ్మ్. ఎక్కడైనా దగ్గరలో హ్మ్. కాలభైరవ దేవాలయం ఉంటే, హ్మ్. ఆ కాలభైరవ దేవాలయంలో బూడిద గుమ్మడికాయని 2 భాగాలు చేసి, అందులో హ్మ్. వేప నూనె పోసి దీపం వెలిగించమని చెప్పండి అక్కని. తర్వాత హ్మ్. ప్రతిరోజు రోజుకి 8 సార్లు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. రాత్రి హ్మ్. పడుకునే ముందు ఈ హ్మ్. కాలభైరవ అష్టకాన్ని ఒకసారి చదివి, చేతిలో హ్మ్. రూ. 1 నాణ్యం ఒకటి చేతిలో పట్టుకొని, నా భర్త హ్మ్. నాకు రావాలి. వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళ జీవితం హ్మ్. వాళ్ళు చేసుకొని, నా భర్త నా జీవితంలో వచ్చి సుఖంగా హ్మ్. నన్ను చూసుకోవాలి. బాగుండాలి మేమిద్దరు దాంపత్య జీవితం ఉండాలి అని ఆ రూ. 1 హ్మ్. నాణ్యాన్ని ఒక బిందెలో వేసేయాలి. నీళ్ళ బిందెలో. హ్మ్. మరుసటి రోజు ఆ ఒక కాయిన్‌ని తీసుకెళ్ళి ఎక్కడైనా దేవస్థానం హుండీలోనో ఎక్కడైనా నిదానంగా అది వేసేస్తారు. ఇలా హ్మ్. చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక 45 రోజుల్లోనే అతనిలో హ్మ్. మార్పనేది వస్తుంది. అమావాస్య రోజు ఒక హ్మ్. ఎర్ర అక్షంతులు ఒక పసుపు రంగు గుడ్డలో వేసేసి ఈళ్ళిద్దరు హ్మ్. భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఒక చీటీలో రాసి అందులో పెట్టి దాన్ని మూట కట్టి నెలంతా హ్మ్. పూజ చేయాలి. తర్వాత హ్మ్. అమావాస్య రోజు దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లోనో దేవుడి హుండీలోనో వేసేయాలి. మళ్ళీ హ్మ్. ఇంకొక రోజు అలాగే కట్టాలి. నెలంతా పూజ చేయాలి. అలా 3 మాసాలు చక్కగా చేసిందైతే